హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటే, నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కలిసి ఇంకొక ట్రిప్కి వెళ్ళాను. సో దానికి సంబంధించిన వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను వెళ్ళిన ప్లేస్ మరేదో కాదు, కర్ణాటకలో ఉన్న చిక్మంగళూరు అనే ప్లేస్. చిక్మంగళూరు వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అని కూడా చెప్పొచ్చు. అండ్ చిక్మంగళూరు వెళ్తే అక్కడ మోస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. సో ఈ ప్లేసెస్లో మేము డే 1లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాం అండ్ డే 2లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాము. సో మా జర్నీ ఎలా ఉంది అండ్ మేము మోస్ట్లీ ఏంటంటే టెంపో ట్రావెల్స్లో వెళ్ళాం, ఎందుకంటే మేము 12 మంది ఉన్నాము. సో మేము టెంపో ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి అక్కడికి ఎలా రీచ్ అయ్యాం అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే బడ్జెట్. సో మేము ఇక్కడ నుంచి నేను ఉండేది మహాదేవ్పుర. సో ఇక్కడ నుంచి చిక్మంగళూరు వెళ్ళాం కదా, సో టోటల్ బడ్జెట్ ఎంత అయింది అండ్ ఆ టెంపో ట్రావెల్స్కి మాకైన ఎక్స్పెన్సివ్ ఎంత, సో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో టిన్ ఫ్యాక్టరీలో మనం బుక్ చేసుకున్న టెంపో ట్రావెల్స్ వ్యాన్ రెడీగా ఉంది. సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక వీడియో రివ్యూ అంతా నేనే ఇస్తున్నాను ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు ఆ టెంపో ట్రావెల్ వ్యాన్లో మంచిగా కన్నడ సాంగ్స్ అవన్నీ పెట్టుకొని ఫుల్ చిల్ అవుతూ వెళ్ళాం. కాకపోతే నేను ఇప్పుడు మేము వెళ్ళిన వీడియో పోస్ట్ చేసామంటే ఖచ్చితంగా కాపీ రైట్స్ పడతాయి. సో ఆ ఇష్యూ ఉండకూడదని చెప్పేసి స్టార్టింగ్ ఇంట్రో పార్ట్ మాత్రం నేను చెప్పాను. సో డోంట్ వరీ, కంప్లీట్ వీడియో చూడండి మీరే. సో కొంచెం రీఫ్రెష్ అవుదాం అని చెప్పేసి బండి సైడ్ కాపేసి దగ్గరే ఉన్న టీ షాప్కి వెళ్ళాము. సో అక్కడ స్పెషల్ ఏంటంటే తందూరి టీ ఉంది ఇక్కడ అవైలబుల్గా. సో ఈ టీ ప్రిపరేషన్ చాలా యూనిక్ అండ్ క్రేజీగా కూడా ఉంది. సో నేను ఇలాంటిది ఇప్పుడే చూడటం, టేస్ట్ కూడా చాలా బాగుంది. రియల్లీ లైక్ ఇట్. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ ట్రెక్కింగ్ స్పాట్కి వచ్చేసాం మనం. సో దిస్ ఈజ్ చిక్మంగళూరు. సో ఈ చిక్మంగళూరులో ఏదైనా ఎత్తైన ప్రదేశం ఉందంటే అదే ములయనగిరి. ములయనగిరి ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడ ఇది ట్రెక్కింగ్ ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మన ఓన్ వెహికల్లో ఓన్లీ సర్టన్ ప్లేస్ వరకే ట్రావెల్ చేయగలం. దాని తర్వాత నుంచి ఇక్కడ లోకల్ జీప్స్ ఉంటాయి. సో మనం ఖచ్చితంగా ఆ జీప్స్లోనే వెళ్ళాలి వ్యూ పాయింట్ చూడటానికి. సో మేము కూడా అక్కడ ఉన్న జీప్ ఒకటి మాట్లాడుకొని పర్ హెడ్ 60 పడింది. సో మేమంతా ఆ జీప్లోనే సో ఆ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయినాం. ఈ ఘాట్ రోడ్స్లో ఆ జీప్లో వెళ్తూ ఉంటుంటే ఫుల్ క్రేజీ అండ్ మస్తు ఫన్గా అనిపించింది. సో మేము జస్ట్ రియల్లీ ఎంజాయ్డ్ ద ట్రిప్. సన్ రైజ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి బెస్ట్ వ్యూ కనిపిస్తుంది. అండ్ అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, సో జీప్స్ అన్నీ మనని అక్కడ దాకా తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు ఆ జీప్స్లో. మనం ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పీక్ హిల్ స్టేషన్ మీద ఉన్నాం. సో ఇక్కడ నుండి కిందకు చూస్తుంటే చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. సో మీరు కనుక ఈ బ్యూటిఫుల్ స్పాట్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా 6 to 6:30 లోపల ఇక్కడికి రీచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు దీన్ని ఎంజాయ్ చేయగలరు. కర్ణాటకలోనే ఈ ములయనగిరి ద బెస్ట్ స్పాట్ అని చెప్పాను కదా, ఒకసారి క్రౌడ్ చూడండి ఎలా వచ్చారో. అండ్ వీకెండ్ కూడా కదా, సో జనాభా కొంచెం ఎక్కువగానే కనబడుతున్నారు. సో మన సూర్యుడు అయితే ఆల్రెడీ ఉదయం చేశాడు, సన్ ఆల్రెడీ రైజ్ అయింది. అండ్ ఇంత పీక్ లెవెల్ నుంచి సన్ రైజ్ చూడటం ఇదే ఫస్ట్ టైం నాకు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యా. అండ్ ఇక్కడ ఒక చిన్న గుడి లాంటిది కూడా ఉంది. సో అదుగో మన సూర్యుడు. సో చిక్మంగళూరు టూర్లో ముల్లయ్యనగిరి వ్యూ పాయింట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళేది జెరీ వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో ఇక్కడ నుండి జెరీ వాటర్ ఫాల్స్ డిస్టెన్స్ వచ్చేసి 11 kilometers. అండ్ మేము ఎలాగో టెంపో ట్రావెల్స్లో వచ్చాం కాబట్టి లేట్ లేకుండా వెంటనే స్టార్ట్ అయ్యాం. అండ్ జెరీ వాటర్ ఫాల్స్ లొకేషన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత అక్కడ మన ఓన్ వెహికల్స్లో వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఖచ్చితంగా వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. ఒక వెహికల్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. అండ్ అందులో 6 మెంబర్స్ని క్యారీ చేస్తారు, అంటే పర్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ పడ్డట్టు. పికప్ అండ్ డ్రాపింగ్ రెండు అందులోనే కవర్ అవుతాయి. వెళ్ళేటప్పుడు ఒక జీప్లో వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఏ వెహికల్ రెడీగా ఉంటే ఆ వెహికల్లో రిటర్న్ అవ్వచ్చు. మనకి ప్రూఫ్ కోసం ఒక టోకెన్ ఇస్తారు. సో అది చూపిస్తే వాళ్ళు మనని రిటర్న్ తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ప్లేస్ అంతా మొత్తం ఎర్రమట్టితో ఉంది. వెళ్ళే రూట్ అంతా గుంటలు గుంటలు, ఫుల్ స్పీడ్లో తీసుకెళ్తున్నాడు.
స్లోగా తీసుకెళ్ళరా బాబు అని అంటే, ఈ రూట్లో స్పీడ్గా వెళ్ళటమే మా స్పెషాలిటీ బ్రో అని చెప్పేసి అన్నాడు. ఇది ఎలా అనిపించింది అంటే ఒక రోలర్ కోస్టర్ గేమ్లా అనిపించింది, బట్ ఇట్స్ ఎ నైస్ రైడ్. సో దిస్ ఈజ్ జెర్రీ వాటర్ ఫాల్స్. కంప్లీట్గా ఫారెస్ట్ కవర్డ్ ఏరియా మధ్యలో ఉంది ఈ జెర్రీ వాటర్ ఫాల్స్. అండ్ దీన్ని బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. అండ్ యాక్చువల్గా ఇలాంటి ప్లేసెస్ ప్రకృతిని ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బెస్ట్ ప్లేస్. అండ్ మేము కూడా ఇక్కడ సరదాగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో జెర్రీ వాటర్ ఫాల్స్ నుంచి మేము డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళాము. రిసార్ట్ మాత్రం సింప్లీ సూపర్గా ఉంది. అండ్ ఆ రిసార్ట్ ఓనర్ మాకు దగ్గరలోనే ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, మీరు వెళ్ళి అది చూసి రండి, మీరు వచ్చేలోపు డిన్నర్ అండ్ ఫైర్ క్యాంప్ అన్నీ రెడీ చేసి ఉంచుతాం అని చెప్పేసి అని అన్నాడు. సో మేము ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మా సరౌండింగ్స్ అంతా పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ కాఫీ ప్లాంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దేనికంటే ఇక్కడ అవి చాలా ఫేమస్. దానితో పాటు ఇక్కడ పెప్పర్ ప్లాంట్స్ అండ్ దబ్బకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద చెట్ల ముందు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అని వెతుక్కుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా మేము ఈ వాటర్ ఫాల్స్ కోసం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ నడిచాం. మొత్తానికి మాకు ఒక చిన్న జలపాతం కనపడింది అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి మా రిసార్ట్కి వెళ్ళిపోయాం. రిసార్ట్కి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి ఫైర్ క్యాంప్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాం. ట్రిప్కి వస్తే ఖచ్చితంగా ఫైర్ క్యాంప్ ఉండాల్సిందే. అసలు మీరు కూడా ట్రిప్స్కి వస్తే ఫైర్ క్యాంప్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ యూ. అండ్ డిన్నర్కి మాకు చికెన్ కర్రీ, చపాతీ, రసం అండ్ ఆలూ ఫ్రై అరేంజ్ చేశారు ఇక్కడ. అండ్ ఫైనల్గా మేము ఈ రిసార్ట్కి ఎంత పే చేసామంటే టోటల్లీ 12,000 రూపీస్ అనమాట. మేము మొత్తం 12 మెంబర్స్ ఉన్నాం. సో పర్ హెడ్ వచ్చేసి మాకు 1,000 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ డే మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే బైరా విశ్వేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అండ్ ఇక్కడ కూడా మాకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. అదేంటంటే వెహికల్స్ని లోపలికి అలో చేయలేదు. సో అక్కడికి రీచ్ అవ్వడానికి మళ్ళీ మేము 1 కిలోమీటర్ నడిచాము. ఆ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇదే ఆ రూట్. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తూ ఉంటుంటే మాకు ర్యాండమ్గా ఒక స్పాట్ కనిపించింది. సో అది ఎలా ఉందంటే అక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ స్పాట్ లాగా ఉంది అది. అండ్ ఆ ప్లేస్ అంతా కొంచెం సేపు అలా తిరిగి వచ్చేసాము. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అంతా అక్కడ సరదాగా చేపలు పడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎలా చూస్తున్నారంటే ఆ ఫిష్ దొరికేస్తే తినేద్దాం అన్నట్లుగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవి నా ప్లేస్ కూడా చూడటానికి చాలా బాగుంది. అండ్ అది అయిపోయిన తర్వాత మేము ఒక స్టార్ షేప్డ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్కడ సరదాగా కొన్ని రీల్స్ చేసుకొని ఫన్నీగా అలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడితోటి చిక్మంగళూరు ట్రిప్ ఫినిష్ అయింది. సో ఫైనల్గా మేము బెంగళూరు రిటర్న్ అయ్యాం ఇక. అండ్ టెంపో ట్రావెల్కి మాకు ఎంత అమౌంట్ అయిందంటే టోటల్గా డీజిల్ కానీ డ్రైవర్ బేటా కానీ ఏదన్నా కానీ మొత్తం కలిపేసి 16,500 అయింది అమౌంట్. అండ్ మేమేంటంటే 860 కిలోమీటర్స్ తిరిగాం ఓవరాల్గా చిక్మంగళూరు ట్రిప్ మొత్తం. ఈ అమౌంట్ ఎలా డిసైడ్ చేశారంటే కిలోమీటర్ 17 రూపీస్ అనమాట. 17 రూపీస్ ఇంటూ మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే అన్ని కిలోమీటర్స్. సో అలా మాకు దీనికైనా ఖర్చు ఏంటంటే 16,500. అండ్ ఓవరాల్గా ఈ చిక్మంగళూరు ట్రిప్ మొత్తానికి నాకైన బడ్జెట్ ఎంత అంటే 3,400. చాలా అంటే చాలా తక్కువలో రీజనబుల్ ప్రైస్లో అయింది. అంత తక్కువ రావడానికి రీజన్ ఏంటంటే మేము ఒక 12 మెంబర్స్ అలా వెళ్ళాం కదా. సో అందుకనే తక్కువ అమౌంట్లో అయిపోయింది. సింగిల్గా వెళ్ళేదానికంటే ఒక గ్యాంగ్ వెళ్తే అక్కడ జనరేట్ అయ్యే వైబ్ కానీ ఫన్ కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే జస్ట్ గో విత్ ఎ గ్యాంగ్. సో hope you guys enjoyed the video. So please do subscribe my channel and like the video. Signing off to this trip, it's me, your Ramu Gunja. Bye bye.